అందరికీ నమస్కారం అండి. నేను మీ అజయ్ కుమార్‌ని మాట్లాడుతున్నాను. నేను ఒక సంవత్సరం కిందట ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఇంట్రడక్షన్ ఇచ్చాను. నేను చెప్తాను, నా ఒపీనియన్ చెప్తాను, నా వ్యూస్ చెప్తానని చెప్పేసి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం జరిగింది. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ యూట్యూబ్ ఛానల్ నేను చేయలేకపోయినా, కొంచెం టైం గ్యాప్ వచ్చింది. కొన్ని సిట్యుయేషన్స్ సరిగా సెట్ గాకనో పెళ్ళయి హ్మ్. ఈ సన్ ఈ ఈ సిట్యుయేషన్స్ వల్ల నేను మళ్ళీ ఆ యూట్యూబ్ ఛానల్‌ని చేయలేకపోయినా. బట్ మైండ్‌లో మాత్రం ఎక్కడో ఒక చోట చెయ్యాలి. నా ఒపీనియన్ జెప్పాలి అని మాత్రం డెఫినెట్‌గా ఉండే. అందుకని నేను యూట్యూబ్ ఛానల్‌ని ఫస్ట్ స్టార్టింగ్‌లో పెట్టినప్పుడే జెప్పాను. లోతైన భావాలు మనసులో ఉన్నాయి. అవి బయటకు జెప్పాలి. సమాజంలో గూడా ఎవ్వరు చెప్పలేకపోతున్నారు. ఎందుకు అనే బాధ ఒకటి మనసులో ఉండిపోయి చెప్పాలి. నాకంటూ నా ఒపీనియన్ అంటూ జెప్పాలి. నిర్భయంగా జెప్పాలి. ఎవరికీ భయపడాల్సిన పని లేదు. నా ఒపీనియన్ చెప్పుకోవాలి అందరికీ. అందరు వినాలి అనే ఆలోచన నాకు గూడా కలిగింది. ఓకే. దట్స్ ఓకే. అంటే తర్వాత అది దాని చర్యలు ఎట్లుంటాయి, దాని పరిణామాలు ఎట్లుంటాయి అది సెకండరీ. బట్ నా ఒపీనియన్ వెళ్ళాలి అందరికీ. ఎందుకంటే నేను జూస్తున్నాను ఎక్కడ గూడా అరే! గీ ఇన్సిడెంట్ జరిగితే మాట్లాడట్లేదు ఏంటి? ఎవరు అడగట్లేరేంటి? అనే బాధ నాకు ఎక్కువైపోయిందండి. అందుకనే ఈ ఆవేదనతోనే నాకంటూ ఒక ఛానల్ ఉండాలి. నా ప్రాస్పెక్టివ్‌ని గూడా ఖచ్చితంగా అందరికీ చెప్పాల్సిందే అని డిసైడ్ అయిపోయానండి. అందుకనే ఈ కొత్త యూట్యూబ్ ఛానల్‌తో వచ్చాను. దీనికి మీ అందరి సపోర్ట్ నాకు కంపల్సరీ అవసరమైతదండి. మొదటిగా నేను ఈరోజు ఎంచుకున్న టాపిక్ ఏంటి అంటే, మన నిరుద్యోగం గురించి. నేను జూస్తున్నానండి నా చిన్నప్పటి నుంచి నిరుద్యోగం. ఈ సమస్య ఎక్కువైపోయింది. రోజు రోజుకి నేను చూస్తున్నాను. ప్రభుత్వాలు మారుతున్నాయి గానీ నిరుద్యోగ సమస్య మాత్రం మారట్లేదు. ఇక్కడ 2 కోణాల్లోంచి మనం జూడాలి. ఒకటి ప్రభుత్వ కోణం నుంచి, ఇంకొకటి తల్లిదండ్రుల కోణం నుంచి గూడా నేను ఈ 2 ఇక్కడి నుంచి వచ్చే సమస్య ఏముంది? వాళ్ళెందుకు విద్యార్థులకి చెప్పలేకపోతున్నారు అనేది నాకు గూడా అర్థం గాని ప్రశ్నలాగే మిగిలిపోయింది. ప్రభుత్వం గూడా కన్వే జేయాల్సిన పద్ధతిలో ప్రభుత్వం చెప్పలేకపోతుంది. ఎట్ ద సేమ్ టైమ్ తల్లిదండ్రులు గూడా వాళ్ళు చూడాల్సిన దృష్టికోణం గూడా సరిగా లేదు. ఎందుకంటే నిన్న మొన్న ఒక ఇన్సిడెంట్ జూసాను. ఆ డిఎస్సి పరీక్ష కోసం వాయిదా వేయాలని జెప్పేసి. సంవత్సరాల తరబడి చదువుకుంటూ వచ్చేసి ఇప్పుడు ప్రభుత్వం ఎట్టకేలకు సిద్ధంగా ఉండి ఆ నోటిఫికేషన్ పరీక్షలు పెడుతున్న సమయంలో మళ్ళీ పోస్ట్‌పోన్ చేయమనడం. ఇవన్నీ జూస్తుంటే, ఇన్సిడెన్సెస్ అన్నీ జూస్తుంటే బాధనిపిస్తుంది. అయితే అందరికీ, నా బ్రదర్స్ అండ్ సిస్టర్స్‌కి ఈ సందర్భంగా నేను చెప్పాలనుకుంటున్న విషయం ఒకటేనండి. మీరు 25 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 35 సంవత్సరాలు, 40 సంవత్సరాలు ఇంతింత ఏజ్ ఖరాబ్ చేసుకొని ఒక్క ప్రభుత్వ ఉద్యోగం కోసము ఇంత తాపత్రయపడడం కరెక్ట్ కాదండి. ఇప్పుడు నేను గూడా నా ఉద్యోగం అయిపోయిన నేను చదువుకున్న తర్వాత, నా కోర్స్ ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను గూడా 2 సంవత్సరాలు చదువుకున్నాను. ఇంట్లో కూర్చొని చదువుకున్నాను. కోచింగ్ ఇన్‌స్టిట్యూట్స్‌కెళ్ళాను. ఫైనల్‌గా ఐ అచీవ్డ్ సమ్ జాబ్ అనుకోండి. బట్ ఈ ప్రాసెస్‌లో ఏమైంది అంటే నాకు గూడా ఎంతకాలం ఓకే రెస్పెక్ట్ ఉంటుంది. కానీ మనకంటూ ఒక సొంత ఆలోచనలతోని మనం గూడా ఇంకా ఇప్పుడు మనం చదువుకున్న చదువుని అప్లికేబుల్ చేద్దాం. ఇంకా ప్రజల అవసరాలు చాలా ఉన్నాయి. వాళ్ళకి కావాల్సిందేంటో మన ప్రొఫెషనల్‌గా మనం చదువుకున్న ఎడ్యుకేషన్‌తోని దానికి అప్లై చేద్దామండి. నేను నా స్నేహితులకి, నా ఫ్రెండ్స్‌కి అందరికీ చెప్పదలుచుకున్నది ఏంటి అంటే, మీరు ఇప్పటి వరకు చదువుకున్నది ఏదైతే ఉందో, మనం బీటెక్ చేశాము, డిగ్రీ చేశాము, ఎంబీఏ చేస్తున్నాము, హోటల్ మేనేజ్మెంట్ చేస్తున్నాము, ఫార్మసీ చేస్తున్నాము, రకరకాల కోర్సులు చేస్తున్నాము. ఇవి ప్రజలకి ఎక్కడో ఒక చోట వాళ్ళకు గూడా అవసరాలు ఉంటాయి. ప్రజలకు గూడా అవసరమయ్యే పద్ధతిలో మీకు ఈ కోర్సులని వాళ్ళకి ఏం చేస్తే అందుతాయి, మీకెలా ఆపర్చునిటీస్ వాటి వల్ల వస్తాయి, మీరెలా ఆపర్చునిటీస్‌ని క్రియేట్ చేసుకోగలరు, ప్రభుత్వం మీకు ఎలాంటి ఆపర్చునిటీస్‌ని కల్పిస్తుంది, ఫస్ట్ అది ఐడెంటిఫై చేయండి. ఒక్క ప్రభుత్వ రంగంలో ఉద్యోగాలే గాకుండా ఇంకా మీకక్కడ ఎలాంటి అవకాశాలున్నాయి, బయట ఎలాంటి ఆపర్చునిటీస్ ఉన్నాయి, మీరు ఏం ఎక్స్‌ప్లోర్ చేయగలుగుతారు, ఇవన్నీ ఆలోచించుకోవాలండి. నేను కోరుకునేది ఒకటే. నా
నా మిత్రులకి, అన్నదమ్ములందరికీ నేను చెప్పదలుచుకున్నది ఒకటే, బయట ఉన్న ఆపర్చునిటీస్ని కూడా ఎక్స్ప్లోర్ చేయండి. మీరు క్రియేటివ్ అయితే క్రియేటివ్ కంటెంట్ క్రియేట్ చేసుకోండి. కొత్తగా ఆలోచించి బయటికి వెళ్ళండి. ఖచ్చితంగా ఆపర్చునిటీస్ దొరుకుతాయి. జనాలు పాజిటివ్గా ఉన్నారు. మనం చేస్తే యాక్సెప్ట్ చేయడానికి జనాలు రెడీగా ఉన్నారు. దయచేసి ప్రభుత్వ ఉద్యోగాల వెంబట పడడం మానేయండి. నా రిక్వెస్ట్ ఒకటే, ఓకే ప్రయత్నం చేయండి. ఒక 2 సంవత్సరాలు, 3 సంవత్సరాల మీరు టార్గెట్ పెట్టుకోండి. ఆ టార్గెట్ పెట్టుకొని ఆ పీరియడ్లో ట్రై టు అచీవ్ దట్ గోల్. ఒకవేళ అది సక్సెస్ అవ్వకపోతే ఎక్స్ప్లోర్ ద థింగ్స్ అవుట్ సైడ్. బయట కూడా మీకు అనేక రకాల ఆపర్చునిటీస్ బయట దొరుకుతున్నాయి. మీరు కూడా ఎక్స్ప్లోర్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను నా 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 ఎగ్జాంపులే చెప్తానండి. నా బీటెక్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను కొంత ప్రిపేర్ అవుతున్నాను ఈ జాబ్స్ కోసం. నేను కూడా ఇటు సైడ్ ప్రిపేర్ అవ్వాలి, జాబ్ కొట్టాలి, పబ్లిక్ సెక్టర్ యూనిట్స్లో కొట్టాలి, లేదా ఇఫ్ నాట్ అది పాసిబుల్ కాకపోతే ఏదైనా గవర్నమెంట్ జాబ్ చేసుకోవాలి అని చెప్పి నేను అనుకున్నాను. లేటర్ ఆన్ అది పాసిబుల్ అవ్వట్లేదు అనుకున్నప్పుడు నేను ఇంత ప్రిపేర్ అయినా, నాకు కూడా ఒక థాట్ వచ్చింది. నేను లేదు హైదరాబాద్కి వెళ్ళి ఇంత కోచింగ్ చేస్తున్నాను, క్రియేటివ్గా ఆలోచించిన, కొత్తగా ఏదైనా ఇన్స్టిట్యూట్ పెడదామా, ఇన్స్టిట్యూట్ పెట్టి మా ఊర్లోనే ఒక హబ్ క్రియేట్ చేద్దామని నేను అనుకున్నానండి. సో అట్లా హబ్ క్రియేట్ చేసి హైదరాబాద్కి వెళ్ళకుండా ఇక్కడే ఫ్యాకల్టీని రప్పించి ఆ ఫ్యాకల్టీ డెమో క్లాసెస్ కూడా తీసుకున్నాను. వాళ్ళకి అవసరమైన అన్ని శిక్షణ ఇచ్చేసి నేనే ఒక ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ప్రారంభం చేద్దాం అనుకున్నాను. అయితే జాబ్ రావడం వల్ల, అనివార్య కారణాల వల్ల ఆ ఇన్స్టిట్యూట్ని కూడా స్టార్ట్ చేయలేకపోయినాను. నేనేమంటున్నానంటే ఎక్స్ప్లోర్ ద ఆపర్చునిటీస్ని ఎక్స్ప్లోర్ చేయండి. తల్లిదండ్రులకు నేను చెప్పదలుచుకున్న విషయం ఒకటే, వాళ్ళకి ఇష్టమైంది, పిల్లలు ఎటు వెళ్తున్నారో వాళ్ళ ఇంట్రెస్ట్లు ఏంటి దానిపైన ఫోకస్ చేయండి అమ్మా. నేను తల్లిదండ్రులకు ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, పిల్లలకు ఏదైతే వాళ్ళు చేయాలనుకుంటున్నారో దాని మీద ఫోకస్ చేయండి. ఎంతసేపు మనకు డాక్టరే కావాలి, ఇంజనీరే కావాలి, ప్రభుత్వ ఉద్యోగమే కావాలి అంటే అక్కడ లేవు, సరిపడినని లేవు. కోట్లల్లో జనాభా, వేలల్లో ఉద్యోగాలు, ఎట్లా సరిపోతుందండి? ఎట్లా అందరినీ ఫుల్ఫిల్ చేయగలుగుతుంది గవర్నమెంట్ కూడా సరైన విధంగా ఆపర్చునిటీస్ని క్రియేట్ చేయాలి. ప్రైవేట్ రంగంలో అయినా సరే వీళ్ళకు కావాల్సిన సదుపాయాలన్నిటినీ ప్రభుత్వం సమకూర్చాలి. విద్య పట్ల ఫస్ట్ సరిగ్గా ఫండమెంటల్గా విద్య పట్ల గవర్నమెంట్ ఎప్పుడైతే సరైన విధంగా నిర్ణయం తీసుకుంటుందో, విద్యా వ్యవస్థల్ని సమూలంగా మార్పు చేస్తుందో, తద్వారా పిల్లలు వాళ్ళంతట వాళ్ళ తెలివిని ఉపయోగించుకొని మిగతా అన్ని రంగాలలో కూడా వాళ్ళు రాణించడానికి అవకాశం ఉంటుంది. ఓన్లీ ప్రభుత్వ ఉద్యోగం మీదనే డిపెండ్ కాకుండా. దయచేసి ఇది అందరికీ చెప్పండి. నిరుద్యోగం అనే మాట రాకుండా తీసుకోవాల్సిన చర్యలు ప్రభుత్వం తీసుకుంటే మంచిదండి. నమస్కారం.